సిచ్యుయేషన్ ఉండేది అప్పుడు. ఉమ్, అసలు ఆడవాళ్ళ పక్కన కూర్చోవాలన్నటువంటి ఫీలింగ్కి అవకాశమే లేదు. ఉమ్, ఇప్పుడు ఆటోల్లో చూడండి, ఉమ్, అవును. అసలు ఆడమగా తేడా ఏముండదు. లేదు, ఇప్పుడు ఒకళ్ళని మేము ఒకళ్ళు కాలేజీలు కూర్చుంటారు. చదివేటప్పుడు ఉమ్, ఆ ఆడపిల్లకి ఆనుకోడే పరిస్థితి కూడా ఉండదు అప్పుడు. అవును. ఏంది బలిసిందా మీకు అని మాట్లాడతారు అవతల వాళ్ళు, అవును, అవును, అవును. పెద్దవాళ్ళు. అట్లాగ ఉండేది కాలేజీలో బస్సుల్లో అందరూ ఉన్నా సరే. అంత అంటే తలెత్తి చూడటానికి భయపడే పరిస్థితి ఉండేది ఆడపిల్లలంటే. సమాజం అంత రిస్ట్రిక్టెడ్గా ఉండేది, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ ఆడమగా తేడా లేదు. అదే అక్కడికి వెళ్ళి కూర్చోగలుగుతున్నారు అందరూ కూడా. ఉమ్, ఉమ్, ఆడవాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు, మగవాళ్ళు అభ్యంతరం హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అవును. ఈ సిస్టమ్ అప్పుడే ప్రారంభమైందనమాట. అందుకని బస్ పాసులు ఉన్న మగపిల్లలు కూడా ఆటోలు ఎక్కేవాళ్ళు. ఉమ్, అది అబ్జర్వ్ చేశాను నేను, ఆ విషయం చెప్పా ఆ రోజున కేసీఆర్ గారికి. ఇది బాగా గుర్తుంది, 96 97 అనుకుంటా, 97 98లో ఆ టైంలో సిటీ కేబుల్లో ఉన్న టైం. అప్పుడే మాకు మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు వచ్చిన సందర్భం. అప్పుడు నేను మాట్లాడినప్పుడే ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులను అలౌ చేశారనమాట. అప్పటిదాకా ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు ఉండేవి కాదు, ప్రింట్ మీడియాకి వరకే ఉండేదన్నమాట. ఆ సిచ్యుయేషన్లో మాట్లాడితే ఆ రోజున చాలా పెద్ద చర్చ నడిచింది మా మధ్యన. అంతా అయ్యాక అప్పుడు ఓకే చేశారు. అప్పటి నుంచి